నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్, టారో కార్డ్ రీడర్, వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే మా. తనిష్క గారు ఇంకొక క్లయింట్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. ఓకే. ఎటువంటి సమస్యల నుంచి బయటపడ్డారన్నది ఒకసారి విందామా? ఓకే. హలో, హలో, వినపడుతుందండి? వినపడుతుందండి. చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? బాలండి, భీమవరం నుంచి అండి. ఓకే, చెప్పండి బాల గారు. ఎట్లా మీకు మేడం పరిచయం? మేడం మామూలుగా అంటే చూసానండి అంతకు ముందు ఒకసారి టీవీలో ఫస్ట్ టైం చూసినప్పుడు ఆవిడ చెప్పింది చేస్తాం చాలా కరెక్ట్ అనిపించిందండి. ఉమ్, అనిపించి మా చెల్లికి చెప్పాను. ఉమ్, చెప్తే మా చెల్లి చూపించుకున్నదండి. ఉమ్, మా చెల్లి ఇలా ఆవిడ చాలా బాగా చెప్తున్నారు అని, ఉమ్. అంటే కరెక్ట్ పాయింట్స్ అని చెప్తారంటే గతం నుంచి కొంచెం అవగాహన ఉందన్నమాట మాకు కొంచెం. ఓకే. అందువల్ల బాగా చెప్తున్నారు అనేది. ఓ, మీకు ఆల్రెడీ ఆస్ట్రాలజీ మీద కొంత అవగాహన ఉంది. అవునండి. ఓకే, సో ఆబ్వియస్ గా మీకు అర్థమవుతుంది ఎలా చెప్తున్నారు అనేది. అవునండి. రైట్. అందుకని కొద్దిగా మా చెల్లికి చెప్పాను అనమాట, ఇలా చేస్తున్నారు బాగుంది చెప్తున్నారంటే తను చూసిందండి. చూసి తను పూజ చేయించుకొని చాలా బాగుందని. అంటే ఎటువంటి నాకు సమస్య రీత్యా మీరు మేడం గారిని కన్సల్ట్ అయ్యారు? ఏండి మీరు ఎటువంటి సమస్య, ఇబ్బంది అంటే నుంచి? అంటే మా మా హస్బెండ్ కి కొద్దిగా జాబ్ లో ప్రాబ్లం వచ్చిందండి. జాబ్. ఓకే. కొద్దిగా అంటే కొంచెం పెద్ద ప్రాబ్లం అండి. ఓకే. కొద్దిగా ఇబ్బంది వచ్చింది. అంటే జాబ్ కి అప్పుడప్పుడు వెంటనే ఫోన్ చేశారు, ఈయనకి నమ్మకం అండి ఇలాగా. అంటే మేడం చేయించండి బాగుంటదని చెప్తే చేయించారండి. మేడం పూజ చేయించాక ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిందండి. Solve వెంటనే అయిపోయింది. నెలలో. 1 month లో. పూజ మొదలు పెట్టిన వెంటనే 10 రోజుల్లో చేంజ్ వచ్చిందండి. బాబా, అమేజింగ్. వెంటనే చేంజ్ వచ్చిందండి. ఆ తర్వాత మా పాపకు కూడా చేయించామండి. మీ పాపకి ఏంటి సమస్య? మా పాపకి ఏం సమస్య అంటే అప్పుడేం లేదండి, మామూలుగా జాతకం చూపించి మ్యారేజ్ కోసం. ఓకే. మామూలు పూజ చేస్తే బాగుంటుందండి. మేడం తో పూజ చేస్తే మ్యారేజ్ అది కూడా మేడమే చూస్తారు సంబంధాలు అవన్నీ. కంపాటబిలిటీ కూడా చూస్తారు. ఓకే. చాలా మంచి బాగా అబ్బాయి మంచిగా వచ్చాడా? మ్యాచింగ్ చేస్తారండి. మంచిగా మ్యాచింగ్ చేస్తారండి మేడం. అవును. మేడం చేసింది బాగుంటుందండి. పాప కంటే పాప చాలా బాగుంది. ఓకే. మా పాప తర్వాత తను కూడా మ్యారేజ్ అయిన తర్వాత తను కూడా చేయించుకున్నది. కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు వస్తే చేయించుకుందండి. చేయించుకుని తనకు కూడా చాలా బాగుందండి. సెట్ అయిపోయింది. తనకు బాగా సెట్ అయిందండి. ఇల్లు అది కూడా కొనుక్కుందాం అనుకుంటున్నారండి. ఇప్పుడు అంతా బాగుందంటే Very good, very good. ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ సాల్వ్ అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చాలా ఇంకా బాగుందండి. సమస్య ఏదైనా వచ్చిందంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఇక తనిష్క గారు వెళ్ళిపోవడమే. అంటే మేడం బాగుంటారండి, బాగా చెప్తారండి. అవును. మరి మనకి తెలుస్తుందండి. ఒకసారి మనం వింటే ఆవిడ ఒకసారి కావాలి అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి వింటే అండి ఆవిడ గురించి ఆవిడ చెప్పేదంతా మనకు జరిగిందే చెప్తారు ఆవిడ. తెలుస్తుందండి. మరి మీ చెల్లెలు గారికి ఏంటి సమస్య? ఆవిడ సమస్య కూడా సాల్వ్ అయిందా? మా చెల్లెలు ఆవిడకి బాగా కస్టమర్ అండి. ఇంకా ఆవిడ చాలా ఇబ్బంది చెప్తుంది దాని వల్ల. తనకి సాల్వ్ అయిందండి. తనే చెప్పింది నాకు. తను చెప్పిన తర్వాత నేను కూడా చేయించుకున్నాను. ఎన్నాళ్ళ నుంచి అండి? ఎన్నాళ్ళ క్రితం ఇది? ఇప్పుడు చెన్నాలని 10 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి. మళ్ళీ ఈ మధ్య ట్రాన్స్ఫర్ గురించి ఒక్కసారి ఏదైతే ప్రాబ్లం అయితే మళ్ళీ చేయించుకున్నామండి. మా ఆయన గారికి కొద్దిగా హెల్త్ ఇష్యూ అది వస్తే మళ్ళీ చేయించుకున్నామండి. చాలా సాల్వ్ అయ్యిందండి. చాలా ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం అయింది, సాల్వ్ అయింది. వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా చాలా సంతోషం అండి. మీరు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు అంతే కదా? అవునండి. సమస్య ఏదైనా వస్తే ధైర్యంగా కూడా ఉన్నారు. పర్వాలేదు, మనకు ఒకళ్ళు ఉన్నారు. అవునండి. మేడంకి చేయించుకుంటే ఎవరు చేయించుకుని అందరికీ కూడా బాగుంటదండి ఆవిడ చేయించుకుంటే. నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఇది. అంటే మామూలుగా నాకు అని కాదు, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. కరెక్ట్ గా చేయించుకుంటే తెలుస్తుందండి వాళ్ళకి. బాగుంటదండి. రిజల్ట్ బాగుంటుంది. తప్పకుండా అండి, రిజల్ట్ చాలా బాగుంటదండి. కాబట్టి మేడం ని అంటే మీకంతా పూర్తి చేయించుకున్న తర్వాత ఏమి ఒకవేళ మీకు ఏమైనా కొంచెం తక్కువ ఇలా అయింది అలా అవ్వలేదని ఏమైనా డౌట్ ఉంటే మేడం అడిగితే మేడం కావాల్సి మళ్ళీ ఆవిడ పర్సనల్ గా తీసుకొని పూజ చేయించి వాళ్ళకి ఎలాగైనా ప్రాబ్లమ్స్ అలా ఎలా చేస్తారండి. కేర్ తీసుకుని. అంటే ఏదో పర్సనల్ గా తీసుకుంటారు. ఏదో చెప్పేసాము, ఏదో చేసేసుకున్నారు కాదు. అలా లేదండి. ఆవిడ తీసుకుంటారు, పర్సనల్ తీసుకొని ఆవిడ చేపిస్తారండి. చాలా చాలా సంతోషం అండి. మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. చాలా అంటే మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి. నమస్తే అండి. ఓకే అండి.
సో బ్యూటిఫుల్. అంటే ఫస్ట్ Actual- చెల్లెలే ఫస్ట్ ఆ, క్లయింట్ మీకు. అలా వీళ్ళు Hmm. ఏం చేశారంటే వాళ్ళకి రెఫర్ చేశారు. తర్వాత ఆమె దగ్గర దగ్గర ఒక 40 మెంబర్స్ పైన ఇప్పటి వరకు అసలు జాతకం చేపించి ఉంటారు. ఏమండి 40 మంది తోట. అవును. అబ్బాయ్. ఎందుకంటే అంత వాళ్ళ Hmm. ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. అట్లనే వాళ్ళ పిల్లలు అంటే యూఎస్ లో ఉన్నారు. వాళ్ళ త్రూలో ఇంకా వాళ్ళ బాబు ఇక్కడ హైదరాబాద్ లో తన ఫ్రెండ్స్ యూఎస్ లో ఉన్నారు. వాళ్ళ సర్కిల్ లోంచి అంటే ఒకరు మంచిగా ఇంకొకరు చెప్తూ ఉంటారు కదా! అట్లా మంచిగా అయిన వాళ్ళే వాళ్ళు ఓకే. అందరూ. అయితే కానీ ఈ మేడం ఏందంటే వాళ్ళ హస్బెండ్ గురించి అప్పుడు చూపించుకున్నప్పుడు వాళ్ళ జాబ్ లో మేజర్ ప్రాబ్లమ్ ఫేస్ Hmm. చేస్తూ ఉన్నారు. జాబ్ లోంచి తీసేస్తారు. ఆ పొజిషన్‌కి వచ్చేసింది అసలు. మళ్ళీ సస్పెండ్ అయ్యి ఒక 3 మంత్స్ ఇంట్లో ఉన్నారు. Hmm. అయితే కానీ ఏమైందంటే వీళ్ళు కొంచెం పెద్ద అంటే వేరే ఒక వీఐపీతో కొన్ని పెద్ద ఇష్యూ జరిగింది అప్పట్లో. బట్ ఆయన ఏం చేశారంటే జాబ్ అంతే మన లైఫ్ ఇంత ఇట్లా Yeah, అయిపోయింది yeah. కాదని తను ఫీల్ అయ్యి మళ్ళా మనం మేడం దగ్గర ఎట్లా ఉన్నా రెమెడీ చేపియాలంటే అలా చేయించిన కొన్ని రోజుల్లోనే అదే జాబ్ 10 days కే వచ్చేసింది. స్టార్ట్ అయిపోయింది ప్రాబ్లమ్ ఆ, సాల్వ్ అవ్వడం అని అంటున్నారు. అవును. బాబా. తర్వాత ఏమైందంటే వీళ్ళకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు సఫర్ అవడం అయిందంట. ఓహో. అది మనం వాళ్ళు బాధ పెట్టడం చేయలేదు. చెయ్యరు కదా మీరు. అట్లా చెయ్యము. కానీ ఏందంటే వీళ్ళకి అసలు పూజలు వీళ్ళు ఏ తప్పు అయితే లేదు. బట్ వీళ్ళు అసలు వీళ్ళది ఒక చిన్న మాట వల్ల అలా కొంచెం ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి జాబ్ లో. తర్వాత మంచిగా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఏందంటే వాళ్ళు హెల్త్ విషయంది అది ఒక్కటి మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చి ఉన్నది. అంటే కొన్ని దశ చేంజ్ అయిన తర్వాత వేరే ఒక హౌస్ కు వెళ్ళారు వాళ్ళు. అక్కడ సెట్ అవ్వలేదు ఆయనకు. అక్కడ వెళ్ళిన తర్వాత నుంచి హెల్త్ అస్సలు బాగాలేదు ఆయనకు. దాని గురించి రెమెడీ చేపించాము. తర్వాత చాలా బాగా అయిపోయారు. మళ్ళీ జాబ్ ది వచ్చి ట్రాన్స్ఫర్ గురించి అడిగారు. సో అప్పుడు ఆ హెల్త్ బాగాలేనప్పుడు అది అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సో అది కూడా మంచిగా అయింది. సో ఇంకా వాళ్ళ పాప కూడా మంచిగా అయింది. అదే ఆ మాట అంటున్నారు. చాలా బాగా అయ్యారు. బ్యూటిఫుల్ అండి. కంపాటబిలిటీ కూడా చూస్తారు మీరు చూస్తాం. జాతకాలు, ఒకవేళ 2 జాతకాలు ఇస్తే కంపాటబిలిటీ కూడా చూసి చూస్తాను. చేస్తారు. మంచిగా ఉంది. వాళ్ళ పాప కూడా చాలా బాగుంది. ఓకే. ఆమె ఉమ్. కొంచెం ఏందంటే ఇప్పుడు వాళ్ళ అంటే వీళ్ళ అల్లుడిది ఏందంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. రుణ బాధలు ఉన్నది. సో అదన్నీ కూడా మంచిగా అయిపోయి ఇప్పుడు హౌస్ ఏదో కొనుక్కుంటాం. ఇప్పుడు వెళ్తున్నారు. సో మంచిగా. బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ ఆర్థిక సమస్యలను అధిగమించి ఇల్లు కూడా కొనుక్కోవడం అంటే అవును. ఎంత అభివృద్ధి ఉంటే అది జరుగుతుంది. అవును. ఇల్లు కొనుక్కోవడం అంటే చిన్న విషయం కాదు ఎవరి అవును. జీవితంలోనైనా. కరెక్ట్. బ్యూటిఫుల్ అండి. సో సమస్యల సుడిగుండంలో ఉన్నాం, ఏం చేయాలో తెలియట్లేదు అని అనుకుంటే గనక ఒకసారి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే డెఫినెట్ గా మీరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే మేడమే చెప్తారు మీ సమస్య ఏంటో. అవును. నాకు అడుగుతూ ఉంటారు కొంతమంది. నా ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు. మీకు కూడా చూపించాను నేను, అవును. పలుసార్లు చూపించాను. లేకపోతే నా ఆఫీస్ నంబర్ కి కాల్ చేయటము అట్లా అడుగుతుంటారు. అవును. మీరు ఇవి రివ్యూస్ చేస్తున్నారు కదా, అవును. మేము ఎలా నమ్మి వెళ్ళొచ్చా చేయొచ్చా అని అంటే నేను ఒకటే చెప్తా, సరే నేను చెప్తాను వెళ్ళండి అని. అవును. మీరేం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి, ఇంక మీరేం మాట్లాడదు, కామ్ అయిపోండి. మీరు ఒకవేళ ఆ మేడం కరెక్ట్ గా గెస్ట్ చేశారు, సమస్య కరెక్ట్ గా గెస్ట్ చేశారంటేనే నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. అంతే. మీరేం ఫోర్స్ చేయరు కదా, ఖచ్చితంగా మీరు ఇది చెయ్యాలి ఇట్లా. ఎప్పుడు చెప్పిందే లేదు. ఎప్పుడు చెప్పిందే లేదు. అస్సలు. నమస్తే. నమస్తే.